ప్రజల యొక్క సమస్యలు తెలియజేసుకోవడానికి కూడా చక్కని వేదికగా కౌన్సిల్ నేను భావిస్తున్నాను. మనము కూడా గత కౌన్సిల్లోనే ఆమోదం తీసుకొని నడిపిస్తూ ఉన్నాము. ఆ ట్రాక్టర్ని మనము టెండర్ ప్రాసెస్ ద్వారా తీసుకొని వాటిని కొంత రేటు ఫిక్స్ చేసి కౌన్సిల్లోనే వాటిని నడిపిస్తూ సాధ్యమైనంత వరకు టౌన్లో వచ్చేటటువంటి చెత్త అంటే దాదాపు 52 మెట్రిక్ టన్స్ మనకి డైలీ వస్తుందని ఒక అంచనా. ఆ చెత్తను అంతటినీ కూడా సాధ్యమైనంత వరకు ఉన్నటువంటి ఈ యొక్క 12 ట్రాక్టర్స్ ప్లస్ 6 ఆటోలు మొత్తం 18 వెహికల్స్ మనకి మున్సిపాలిటీలో ఉన్నాయి. వాటిని తీసుకుంటూ మరి వాటిని చెత్తనంతా కూడా గ్యాదర్ చేసి పంపిస్తున్నాం. అయితే కొన్ని ట్రాక్టర్లు ఓనర్స్ సరిగా రెస్పాండ్ కాకపోవడం, స్పందించకపోవడం, మనకు అనుకున్న స్థాయిలో ట్రిప్పులు వేయకపోవడం, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి మనం పదే చెప్తూ మీరు ఖచ్చితంగా రోజుకి మినిమం 3 ట్రిప్పులు వేయాలని చెప్పినప్పటికీ వాళ్ళు స్పందించకపోవడంతో గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా ఆ సమస్యను వెళ్ళడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు ట్రక్కులను విడుదల చేయమని చెప్పి కోరటమైంది. వారి యొక్క స్థానంలో వేరే ట్రక్కులను తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఉచితంగా కానీ ఫ్రీగా కానీ ఇస్తామని రాతపూర్వకంగా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎంతకాలం మనకి ఇస్తారు, నెల కూడా ఇస్తారా, ఎన్ని నెలలు ఇస్తారా, శాశ్వతంగా మనకి పెండింగ్ చేస్తారనేది తెలుసుకొని వాటిని ఖచ్చితంగా ఉచితంగా ఎవరైనా సరే పెండింగ్ చేస్తారని రాతపూర్వకంగా ఇస్తే తీసుకోవడానికి ఖచ్చితంగా మళ్ళీ కౌన్సిల్లో పెట్టి తీసుకుంటాం. మేము అడిగినప్పుడు రాతపూర్వకంగా ఇవ్వమని అడిగినాడా? మేము ఎన్నిసార్లు ఆయన ట్రాక్టర్లు ట్రిప్పులు తోలుతామంటే ఎవరూ ఒప్పుకోరు. మేము కూడా మా మున్సిపాలిటీ మీరు ఈ రోజు నుండి రేపు వెళ్ళిపోయేవాళ్ళు మా మున్సిపాలిటీ గురించి మాకు కూడా తెలుసు. చెత్త సేకరణ గురించి ప్రతి మీటింగ్ లో మేము మాట్లాడుతూనే ఉన్నాం. మాకు రాతపూర్వకంగా రాసిస్తే పెట్టుకుంటాము అని ఎందుకు అనలేదు. తప్పించుకుంటే ధోరణి వద్దు, కరెక్ట్ గా పాయింట్కి రండి, కరెక్ట్ గా చెప్పండి. మీరు రాతపూర్వకంగా రాసిస్తే మేము పెట్టుకుంటామని ఎందుకు అడగలా? గతంలో మేము ఫ్రీగా ఇచ్చేటప్పుడు మీరు కౌన్సిలర్ గారు చెప్పినట్టు మన కమిషనర్ గారు కానీ అంటే గతంలో జరిగింది కానీ వాలంటరీగా ఇచ్చేటప్పుడు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం వాళ్ళ సొంత నిధులతో ఇచ్చినప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఏం జరిగినా కానీ ఇప్పుడు భవిష్యత్తులో పునరావృతం కాకుండా దయవుంచి ట్రాక్టర్ ఇళ్ళని కాదు కొందరు ఎన్జిఓస్ ఇస్తుంటారు. వాలంటరీగా గతంలో ఎన్జీ గారు ఇచ్చారు. ఇప్పుడు కానీ ఇంకా ఎవరన్నా ఇచ్చినా కానీ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఉపయోగపెట్టుకుంటే మంచిదని. మరొకసారి ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు తెలుసు. నెల్లూరు నుంచి బయట నుంచి కానీ మనుషులు తీసుకొచ్చి ఈ మధ్యకాలంలో క్లీన్ చేస్తున్నారు. వాటికి ఎత్తినట్టుగా బయట తీసుకొచ్చి పెట్టుకున్నా కానీ ఎత్తేదానికి వెహికల్స్ ట్రాక్టర్స్ లేవని మన వాటర్లో కానీ పెట్టుకున్నారు. పెట్టుకోండి, ఇబ్బంది ఏముంది. ఎవరు ఇచ్చినా పార్టీలకు ఎత్తాను కానీ అందరికీ సహకరించాల్సిన అవసరం ఉంది. ఎన్జిఓలు వాలంటీర్గా ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో దయవుంచి కమిషనర్ గారు కానీ మేమందరం కానీ రిక్వెస్ట్ చేసేదంటే గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు, మినిస్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం అని అంటున్నాం. మినిస్టర్ గారైనా మేమైనా ఎవరైనా ప్రజాప్రతినిధులుగా డెవలప్మెంట్ కోసం మన రామప్రసాద్ రెడ్డి గారు కానీ ఏం వ్యతిరేకించారు మినిస్టర్ గారు కానీ. దయవుంచి మీరు పెట్టుకుంటే మనం డెవలప్మెంట్కి ఉపయోగపడినట్టు కదా. ఇప్పుడు 30-40 వేల రూపాయలు ఎక్స్పెన్స్ పే చేసి వేరే ట్రాక్టర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానికి ఏదైతే వాలంటీర్గా ఇచ్చేటప్పుడు మనం పెట్టుకుంటే మంచిది కదా. డీజిల్ మాత్రం మెయింటెనెన్స్ ఖర్చు ఏదో ఉంటుంది, అంతకన్నా ఏముండదు. దయవుంచి పెట్టుకుంటే బాగుంటుందని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమందరం కానీ కోరుకునేది ఏంటంటే మున్సిపాలిటీ డెవలప్ చేయండి. మీరు అంటే ఇది అధికారులు వస్తుంటారు పోతుంటారు అని అంటారు. అక్కడ వచ్చిన వాళ్ళు దయవుంచి మీరు కానీ టైం స్పేర్ చేయాలి. మీరు పొద్దున్నే మార్నింగ్ కానీ టైం స్పేర్ చేయండి. ఇక్కడ కానీ వాటిలో తిరుగుతున్న వర్కర్స్ కానీ పని చేస్తున్నారా లేదని చూడాల్సిన బాధ్యత ఉంది. దయచేసి మళ్ళీ అక్క చెప్పినట్టు గతంలో కానీ ఒకసారి రిపీట్ అయింది, పునరావృతం కాకుండా చేసుకుంటే మంచిదని రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంట్లో ఈ మధ్యలో ఎంతమందిని పెట్టారు సార్? నెల్లూరు నుంచి వచ్చారు వాళ్ళు, ఏదో ఎంతమంది పనిచేస్తున్నారు? గాలి ఎత్తి పైన పెట్టేసినట్టున్నారు, ఎత్తినట్లేదు.
20 మెంబర్స్ అక్కడ బాగా పోలీస్ స్టేషన్ ఎదురుగా కానీ తీసుకొచ్చి పైన పెట్టారు. రెండో వెహికల్ పోయేదానికి ఇబ్బందికరంగా ఉండదు. దయవుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే వ్యక్తిని మనం వెంటనే ఎదురేస్తే ఇబ్బంది లేకుండా ప్లస్ ఆక్యుపై చేసిన వాటిని అనాథరైజేషన్గా ముందుకు వచ్చారు. ఆ ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్ ముందరనే హోటల్స్ పెట్టారు. చూస్తున్నా కానీ వాళ్ళు కాలం తీసేటప్పుడు బయటకు తీశారు. మళ్ళీ వాళ్ళు ఈ పక్క రోడ్లో పోవాలంటే బయట సార్ వీధిలో పోవాలంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూడండి. 2 బండ్లు వాళ్ళ ఆపోజిట్ బండి పోవాల్సిన పరిస్థితి, పోయేదానికి వీలుందా? స్కూటర్ని ఎక్కడికి ముందు పెట్టున్నారు. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక వెహికల్ పోవాల్సిన పరిస్థితి ఉంది. వాటిని క్లియర్ చేయకపోతే మనం పోలీస్ డిపార్ట్మెంట్ వారిగా రిక్వెస్ట్ చేసి మీరందరూ దాని మీద చర్య తీసుకోకపోతే మున్సిపాలిటీ మనం ఉన్న వాళ్ళ దగ్గర పన్నులు కట్టించుకుంటున్నాం, ఇబ్బంది పెట్టకుండా జనాలు తీసుకున్నాం. ఓ పక్క కుక్కలు కానీ బాగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఓ మనిషి చనిపోయారు. వాటి దగ్గర మనం కొంతమంది కేసులు వేస్తాం, ఓటు మీరు నిర్మూలన అని చెప్తున్నాం. మినిస్టర్ గారు కానీ చెప్పారు, వాళ్ళ మీద కానీ చర్య తీసుకోండి. కుక్కలు పెడితే కానీ ఎక్కువ ఉంది, వాటిని పట్టించి ఇబ్బంది లేకుండా చేయాల్సిన పశువులు కానీ రోడ్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. వాటిని క్లియర్ చేసి ఓ చోటికి తీసుకొని తరలించాలని మరొకసారి వచ్చినప్పుడు ముందే మనము ఆ పాయింట్స్ ప్రాణాలు మేము ఆమె సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ కుక్కలు మా వాళ్ళు వెయ్యాలని కూడా రోడ్డు ఇట్టా డబ్బంతా చేసిన పనులకు బిల్లు లేకుండా ఇట్టా డబ్బంతా వేసిన చేసి ఎందుకు బిల్లు పెట్టన్నారు? కాబట్టి మేము ఫ్రీగా ఇస్తామా పెట్టుకోండి అందుకనే మా ఇంటి దగ్గర లేదు కదా, మున్సిపాలిటీలోనే ఉంది ట్రాక్టర్. ఇంటికి తీసుకోమని చెప్తే మేమేం పెట్టినాం, ఇంటికి వద్దు ఎవరితో మేము ఫ్రీగా ఇస్తాము. సడన్ గా ఫ్రీగా ఇస్తామని అనేటప్పుడు కొంత మనం అనుమానం వస్తుంది కదా. అనుమానం వస్తారా? మీకు బిల్లు పెట్టకూడదు. మా కాలనీ కార్డు ఉండాలి, మీకు ఫోన్ చేసినట్టు మేము ఫ్రీగా ఇంకా ఏం చేయలేదు. మన పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. పేమెంట్స్ ఎవరికి ఇంకా ఏం ట్రాక్టర్లు గురించి మాట్లాడాలా? నేను పేమెంట్ గురించి మాట్లాడాలా, ఫ్రీ గురించే మాట్లాడతాను. ఫ్రీగా ఇస్తామంటే తీసుకుంటాం. ఇప్పుడు గౌరవ కౌన్సిలర్ గారు కూడా చెప్పారు కదా, ఇప్పుడు తీసుకోండి, అయిపోయింది అయిపోయింది తీసుకుంటాం. అవును, మా సలహాని అట్లా అని కాదు. ఏ కౌన్సిలర్ గారు ఇచ్చినా మంచి సలహాని తీసుకుంటాం. వాళ్ళతో మాట్లాడి కార్పొరేట్ కూడా తీసుకొని చేయవలసి ఉంటుంది. కొన్ని మీకు వాడి అనేది వైద్యం గారు చెప్పినప్పుడు వాళ్ళు డాక్టర్ ఫ్రీగా వచ్చినప్పుడు పెట్టుకుంటే మీకు అయ్యేది మంచిదే. మున్సిపాలిటీ పరంగా కానీ పెట్టుకుంటే మంచిది, డబ్బులు ఆదా అవుతాయి. ఇంకోటి ఏమంటే మీరు మీ ప్రజలు ఉన్నాయి అంటే కొన్ని దాంట్లో మీరు చేసేది చేయాలి కదా. అదే సార్ మనం చెప్పినట్టుగా ఎవరైనా సరే వాలంటీర్గా ఎన్జిఓస్ కానీ పార్టీలకు అతీతంగా కానీ ముందు తీసుకుంటాం. వారితో మాట్లాడారు ఒకసారి వేరే వైద్యం గారు వారితో మాట్లాడుతుంది. ఆ ఇష్యూ ఏం చేస్తారో ఈజీ కుక్కల గురించి సార్ ఆల్రెడీ మనం చర్యలు తీసుకుంటాం. ఎప్పుడన్నా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఏదైనా ఉంటే తప్ప నేను అడిగినా అడగలేదంటే కుక్కల సమస్యని ఏ రోజైనా కానీ మా సొంత పనులు ఏదైనా చేయమని కూడా అడిగామా? 3 సార్లు చేశాను. 3 సార్లు చేశాను. లేకపోతే మీకున్న వాళ్ళని ఇట్లా ఫోన్ చేసినారు పక్కన చెప్పాలి. అది ఎన్ని కుక్కలు పడ్డారో అట్లా కాదు, మీరు చెప్పేస్తే మేము చేసుకోవాలి. అట్లా కాదు, ఏదైనా పని చేసేటప్పుడు గౌరవ కౌన్సిల్ సభ్యులు ఉంటారు. ఏదైనా ఇదే ఇదానిగానే మీరు కౌంట్ ఇంటి అని చెప్పేస్తే ఇక్కడ కౌన్సిల్ సభ్యులు ఎవరు కూడా చేయడానికి లేరు. కుక్కలైతే ఇప్పుడు
300 వరకు పట్టాలి సార్. అది ఎవరు కూడా తెలియదు సార్. అది 500 అంటే నాకు కూడా తెలియదు. పత్రికా విలేకరుల ముందరైనా కానీ కౌన్సిల్ సభ్యుల ముందరైనా కానీ నేను చెప్పడం ఏమంటే ఈ కుక్కల బిల్లులైనా కానీ 1 లక్ష బిల్లులు ఏమైనా చేయాలని చూస్తే మీకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఈ కుక్కల విషయంలో ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు ఎన్ని కట్టున్నారో ఎవరైతే మున్సిపల్ ఫండ్ నుంచి 1 రూపాయి కూడా కౌన్సిల్ బాడీ ఇయ్యదు. తెలియపరచండి ఇన్ని పట్టున్నారు ఇన్ని చేస్తున్నారని తర్వాతనే మీకు బిల్లులు ఏమైనా కానీ, లేకుంటే 1 లక్ష రూపాయల బిల్లులు కూడా దాని గురించి చేయాలని బిల్లు లేదు సార్. ఇప్పుడు కుక్కల గురించి తమరే పిలిచినట్టు చెప్పేది ఏమంటే ఎన్ని పడుతున్నారు అనేది ఒక మాట చెప్పాలి కదా. వాళ్ళ మాటలో చెప్పద్దు, బయటికి చెప్పద్దు. కౌన్సిల్ చెప్పలే దానికి పట్టమని చెప్పింది. ఒక మాట ఇన్ని పట్టున్నాము, ఒక మాట తెలియపరచాలన్న దాంట్లో అన్నాను. దీనిని గుర్తించి ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ముందు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, బస్ స్టాండ్ కానీ, లేకపోతే మన హాస్పిటల్స్ కానీ, ఇటువంటి జన సంబంధం ఉన్నటువంటి ప్రదేశాన్ని వాళ్ళని ఒక నోడల్ ఆఫీసర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేసి అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టించమని చెప్పారు. స్కూల్స్ అయినా తర్వాత అటువంటి వాటి స్టేట్ హాల్స్ ఉంటే పిచ్చుకుక్కలు లాంటివి ఉంటే పట్టుకొని ఒక రీహాబిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి అక్కడికి వీటిని షిఫ్ట్ చేయమని చెప్పారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కుక్కలు పట్టించుకొని షిఫ్ట్ చేస్తున్నాం. అది పెట్టారు, అది పెట్టి 50 ఏళ్ళు చేసుకుంటారు. ఒక నిమిషం గౌరవ కౌన్సిల్ సభ్యులు నేను చెప్తే ఏమనగా, దీంట్లో కుక్కలు పెట్టాలనే అంశం మేము చెప్పాల్సిందే. దీంట్లో బిల్లు అనేది మా కౌన్సిల్ బాడీకి రాలేదు. ఒక నిమిషం పట్టాలని మేము బిల్లు పట్టాలని కమిషనర్ గారికి చెప్పాము. కౌన్సిల్ సభ్యులం అందరము. కౌన్సిల్ సబ్జెక్ట్ వచ్చేసి బిల్లు గురించి ప్రస్తావన లేదు. ఇంకో విషయం అంటే పత్రికా విలేకరుల సమక్షంలో, కౌన్సిల్ సమక్షంలో అకౌంటెంట్ ఏం చెప్తున్నామంటే ఇది 1 lakh బిల్లులు కూడా చేయొద్దండి. చేస్తే దీని మీద ఇదవుతుంది. ఓకేనా? ఇంకా దాని సబ్జెక్ట్ వదిలేయండి. మీకు తెలియడానికి మీరు చేసుకుంటాను సపరేట్ ఫండ్ ఏమైనా తెచ్చి మీరు చేసుకోండి. ఓకే పాయింట్ సార్, కుక్కల విషయంలో మన స్టెరిలైజేషన్ 30 కుక్కల కంటే ఎక్కువ స్టెరిలైజేషన్ చేయడానికి కావాల్సిన అకామిడేషన్ అక్కడ వాళ్ళు అయిన తర్వాత మనకి ఇస్తామని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పారు.
చెప్పండి. ఇవేందుకు చేయలేదు? నేను వైసీపీ కౌన్సిలర్ అయినా ఇది ప్రజల కోసం చేసింది. నా ఇంటికి ట్రైల్ అయింది. మున్సిపల్ గారు పక్కన పెట్టి పని చేసే ఎవరైనా కానీ కాంట్రాక్టర్ బిల్ చేసి ఇచ్చారు సార్. వాటిలో చేసిన పని ఇది. దాని తర్వాత లక్షలు వచ్చి ఏం చేస్తారు సార్? మీ దృష్టికి మీరు వచ్చిన కొత్తలో చెప్పినాను, మీకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. నిన్న కూడా అడిగినాను, ఇప్పుడు కూడా అడిగితే ఏం సమాధానం చెప్పారు? ఒకరి మీద ఎవరు చేసుకుంటాను. ఎవరికి ఇచ్చినారు, ఏం బుక్ చేశారా, సీ బుక్ చేశారా అంటే మళ్ళా మొదటి నుంచి మళ్ళా మీరు చదువు నేర్చుకోవాలి. బడ్జెట్ లేదు, బంధు ఉన్నది కదా. ఇదే చేసినారు. ఇప్పుడు ఎక్కడున్నాయంటే దొంగలు తింటున్నారా? మా వాటి ఏమైనా 10వ వాటి ఏమైనా ఖర్చు ఉండాలా? ఏమన్నా అవునండి, మీ వాటిదే చేసిందే వాటి దగ్గర కాదు వాటిలో చేసింది. అదే చూడడం లేదంటే కాంట్రాక్టర్ చేతుల్లో ఫైల్ ఉంది. బయట కాంట్రాక్టర్ దగ్గర ఫైల్ ఉండడం వల్ల చాలా కంట్రోల్ చేయకపోతుంటే ఈరోజు ఫైల్స్ అన్ని ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నాం. ఇంకా కూడా కొన్ని ఫైల్స్ ట్రేస్ అవుట్ కాలేదు. కారణం ఇదే, ఎందుకంటే కాంట్రాక్ట్ చేతుల్లో ఫైల్ ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు బయట పడటం వల్ల మన ఫైల్స్ అన్ని కూడా ట్రేస్ అవుట్ పేమెంట్ విషయంలో కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. బడ్జెట్ ఫండ్స్ అవైలబిలిటీ బట్టి చేసుకుంటూ వస్తున్నాం. చాలా ఫైల్స్ నేను వచ్చే నాటికి దాదాపు 100 ఫైల్స్ పైన పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా అన్ని ఫైల్స్ కూడా క్లియర్ చేస్తాం. అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ 3 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి ఫైల్స్ అన్ని. అవన్నీ కూడా తోటి కౌన్సిలర్లు సహా పాలకవర్గం మొత్తానికి మున్సిపల్ కమిషనర్, ఏఈ స్టాఫ్ అందరికీ నా యొక్క నమస్కారములు. 2005 సంవత్సరం నుంచి రాయచోటి మున్సిపాలిటీ అయింది. అప్పటి నుంచి కూడా నేను సభ్యుడిగానే ఉన్నాను. ఇప్పటి వరకు 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరిగింది, ఎప్పుడూ చూడలేదు నేను. ప్రతి నెల మీటింగ్ జరిగితే ఆ నెల సమస్యలు అప్పటికప్పుడే కౌన్సిలర్లు మీకు చెప్పగలుగుతారు, మీరు వాటిపై చర్యలు తీసుకోగలుగుతారు. 3 నెలల తర్వాత మీటింగ్ పెట్టినప్పుడు 3 నెలల సమస్యల్లో ఎన్నో కనుమరుగైపోతాయి, అలాగే అట్లే నిలబడిపోతాయి. అలాగే బిల్లులు లాంటివి, అభివృద్ధి బిల్లులు లాంటివి నిలబడిపోతాయి. కౌన్సిలర్లు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు. 3 నెలల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కదా 3 నెలల తర్వాత మీరు ఏం చేసినా మళ్ళా 3 నెలల వరకు మీటింగ్ పెట్టడం లేదు. ఇది ఎక్కడా జరగలేదు, ఏ మున్సిపాలిటీలో జరగలేదు. మా రాయచోటి మున్సిపాలిటీలో మీరు ఎందుకు నడుపుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇంకో రిక్వెస్ట్ ఏమంటే సార్, ఈ రోజు సమస్య చెప్పినప్పుడు నెక్స్ట్ మీటింగ్ మీరు దాని గురించి ఒక మాట కూడా మాట్లాడటం లేదు. ఏఈ గారు యాక్టివ్గా ఉన్నారు, కొన్ని పనులు చేస్తూ ఉంటారు, కనబడుతుంది. కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి, కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఏసీ పెండింగ్ ఉండేవి నిధి పోర్టల్లో ఎక్కిస్తూ ఉన్నారు, అవి జరుగుతూ ఉంటాయి, నేను గమనిస్తూ ఉన్నా. కాకపోతే మొత్తానికి స్లో అయిపోతూ ఉంటాయి. కొత్త బిల్లులు వచ్చేస్తూ ఉంటాయి, పాత బిల్లులు వెళ్ళిపోతూ ఉంటాయి. పాత బిల్లులు అట్లే పాతయ్యే పెట్టి జనరల్ ఫండ్లో మీరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా పనులు పెట్టడం ఏంటో మాకు అర్థం కావడం లేదు. ఫస్ట్ మేము ఉండే బాకీ ఇస్తే కదా అంగడోడు కూడా మాకు మళ్ళీ అప్పు ఇస్తాడు. ఫస్ట్ బిల్లులు మీరు చేసి మీరు ఎన్ని పనులు పెడతారో పెట్టండి. అభివృద్ధి జరిగేదానికే రాయచోటికి మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, అందరూ అభివృద్ధి కోసమే ఉన్నాము. మీరు అభివృద్ధి పనులు ఎన్ని పనులు పెడతారో పెట్టే మేము ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే గతంలో చేసిన బిల్లులు ఎందుకు కావడం లేదు? రాయచోటిలో జరిగిన అభివృద్ధి పనులకు ఇంకా ఎన్నో బిల్లులు నిలబడిపోయి ఉన్నాయి. మీరు స్పీడ్ పెంచినారు, కానీ ఎందుకో కావడం లేదు. లక్షల బిల్లులు కూడా జరుగుతూ ఉన్నాయి, అవి నిలిపేయండి గౌరవ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. వాటి గురించి నేను పోను, కానీ పాత బిల్లులు మొత్తాన్ని, పాత అభివృద్ధి బిల్లులన్నీ చెల్లించేదానికి మీరు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. అలాగే కుక్కల గురించి లాస్ట్ 3 మంత్స్ ముందు మన కౌన్సిలర్ అల్తాఫ్ గారే మీకు మాట్లాడినారు, మీరు చెప్పినారు పెడతామని, పెట్టినారు, నేను గమనించినాను. కాకపోతే ఇక్కడ ఏ కుక్క ఏ విధిలో కుక్కలు ఎక్కువ ఉన్నాయనేది ఆ కౌన్సిలర్కు ఆ వార్డు ఫోన్ చేసి చెప్తారు. మా వీధిలో 4 కుక్కలు ఉన్నాయా, మా వీధిలో 2 కుక్కలు ఉన్నాయా పట్టించున్నా అని. కాబట్టి కౌన్సిలర్కు
ఎక్కడ అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది. మీ వాళ్ళు రావడము, రాత్రిపూట అట్లా తిరగడము, మేము తిరిగేసినాం సార్ అని మీ దగ్గర సంతకం పెట్టించుకోవడం అయితే కుక్కలు ఆడపోతాయి. అవు జంతు ప్రేమికులు ఉన్నారు, మీకు అడ్డం మాట్లాడతారు, మీకు అన్నిటికీ మాట్లాడతారు. నేను కూడా ఒప్పుకుంటా దానికి. కానీ అన్నిటికీ లోబడి మేము చేయాలి. అన్నిటికీ లోబడి చేయడమే కదా కమిషనర్ గారు అనేది అందరికీ హెడ్గా పెట్టింది. ఎందుకు మీకు ఆ మైండ్ ఉంటుంది, అంత చదువు అంత నేర్పడితనం ఉంటుంది కాబట్టి మీకు కమిషనర్ అంటారు సార్. అలాగే కుక్కలు పట్టేటప్పుడు ఆ ఏరియాలో పోయినప్పుడు 1-2 గవర్నమెంట్ ఫోన్ చేయండి, కుక్కలు పట్టే వాళ్ళు వచ్చినారు, ఏమైనా మీ దృష్టిలో ఉంటే చెప్పండి అని. ఇదేం పోదు కదా. అది కాక పౌరులను ఫోన్ చేసినప్పుడు ఎత్తండి, వాళ్ళ సమస్యలపై మాట్లాడతారు. ఆ సమస్యలకు మీరు ఏదో ఒకటి చెప్పొచ్చు. ముఖ్యంగా నెలకు ఒకసారి మీటింగ్ జరపండి సార్. ఇప్పుడు ఉండే 4-5 నెలలు నెలకు ఒకసారి మీటింగ్ జరపండి. ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. నెల సమస్యలు తీరిపోతా ఉంటాయి. శానిటైజేషన్ గురించి మీరు పట్టించుకుంటా ఉన్నారు, సిమెంట్ తీస్తా ఉన్నారు. మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీ రాయచోటిలో అభివృద్ధి జరిగింది అని, రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో రాయచోటి మున్సిపాలిటీ అని ఒక బోర్డైనా పెట్టారా మీరు? ఈ 5 సంవత్సరాలు ఎన్ని పనులు జరిగినాయో గతంలో పెట్టారో మనం పెట్టలేదు. ఇదే లాటరీ 2-3 మీటింగ్లు ఉంటాయి. అభివృద్ధి పదంలో రాయచోటి మున్సిపాలిటీ అని ఆ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరిగింది, ఈ పనుల్లో ఎంత అభివృద్ధి జరిగింది ఒక బోర్డు వేయండి. ఇవన్నీ గతంలో జరిగినాయి సార్. నేనేం కొత్తగా మీకు చెప్పడం లేదు, కొత్తగా ఆర్డర్ వేయడం లేదు. మీరు ఫాలో కాండి కొంచెం రాయచోటి మున్సిపాలిటీ గురించి. వన్ ల్యాక్ పోల్స్ అనేది కమిషనర్ పరిధిలో జరిగేటటువంటి అది ఎమర్జెన్సీ పర్పస్ టేకప్ చేస్తూ జరుగుతూ ఉంటుంది. నేను వచ్చిన ఈ 3 నెలల్లో నాకు తెలిసి పెద్దగా ఒక చాలా కొద్ది వర్క్లే చేసి అవి కూడా మెయింటెనెన్స్ వర్క్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్ వచ్చినప్పుడు మనం అక్కడ రైడ్స్ అవి వేయించడం కానీ అది చేస్తారా లేదా అనేది మంత్రికి ఎట్లా తెలుస్తుంది, మనకి ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇంత డబ్బు వేస్ట్ చేస్తారా కమిషనర్ గారు కూడా లక్ష బిల్లు పదే మా అటువంటి కౌన్సిలర్లతో కొట్లాడతారో. ఏ వర్కర్ జీతం ఎంత అవుతుంది? వర్కర్ జీతం ఎప్పుడు ఇవ్వదు. 7 నెలలు అతను వర్కర్ నుంచి సాధించేసి అతని జీతం ఎందుకు పెట్టా? 2 రోడ్లు ఎట్లున్నాయి, ఎంత అధ్వాన పరిస్థితిలో ఉండాలి నేను ఒకసారి చూడండి. మంత్రి అయినా వద్దంటారా దాన్ని? మనం పని చేస్తా అంటే మంత్రి వద్దంటారా? మంత్రి మాట ఎందుకు చేస్తారా? నేను మంత్రి గారి దృష్టికి తెచ్చిపోయినానంటే మంత్రి గారు టైటిల్ ఇస్తాను వద్దంటారా? ఎట్లా మాట్లాడతారు కమిషనర్ గారు? మీరు మీ ఇష్టాన్ని రాజ్యం అయిపోయింది. మీరు వచ్చిన రోజు నుంచి ఈ వరకు కూడా ఎన్ని లక్షల బిల్లులు చేసినారు మంత్రి గారి దగ్గరికి చెప్పండి. ఊరికే మీ దగ్గర వచ్చేసి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి మీ భయంకరంగా వచ్చేసి బిల్లు చేసుకునేవారు. వాళ్ళు వచ్చేసి మన మున్సిపాలిటీలో ఎంతో మంది ఉన్నారు, అది మీరు గమనించాలా? ట్రాక్టర్లకు కూడా ట్రాక్టర్లకు 24,000, డ్రైవర్లకు మన మున్సిపాలిటీ నుంచే డ్రైవర్లను పెడుతూ కూడా 39,000 డ్రా చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ పెట్టారు బిల్లులు. డ్రైవర్లు ఎవరు? మన మున్సిపాలిటీ వాళ్ళే డ్రైవర్లు. డ్రైవర్లు వాళ్ళు పెట్టుకుంటే 39,000, మన డ్రైవర్లకు పెట్టుకుంటే 24,000. అట్లా లేకుండా వీళ్ళు ఇష్టానుసారం మంత్రి మీద చెప్పేసి వీళ్ళు ఇష్టానుసారం ట్యాంక్ కావాలి కాబట్టి మేము ఐఆర్ ఆఫీసర్తో మాట్లాడి ఏదైనా వేరే ట్యాంక్స్ అయినా కూడా ఆ ట్యాంక్ కంప్లీట్ చేసినట్టుగా వేరే విధంగా చూస్తాం సార్. ఒకవేళ ఈ మాట్లాడటం లేకపోయినా ఎందుకంటే మనము ఇవన్నీ కూడా స్టేట్ ఫండ్స్తో శాంక్షన్ అయినాయి సార్. ఈ స్కీమ్స్ అన్ని కూడా కొద్దిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కానీ మేమైతే ఉమ్మడి ప్రిన్సిపల్ ఆఫీస్కి మనం 15 daysలో కానీ లేకపోతే అదర్ స్పెషల్ ఫండ్స్ నుంచి కానీ శాంక్షన్ చేయించేసి మనము చేయాలి సార్. ఇక్కడే కాదు ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఈ సమస్య ప్రాబ్లం ఉన్నాయి. కొన్ని ఇలాంటివన్నీ కూడా కొన్ని సాల్వ్ చేస్తున్నాం మనము. సెటిల్ ఫండ్స్తో అయితే మనకు ఫైనాన్షియల్ స్టేట్స్ ఉంటుందని మేము మున్సిపల్ కమిషనర్ గారితో ఒకసారి డిస్కస్ చేసేసి మా ఏసీ గారు ఏసీ గారితో కూడా మాట్లాడి ఆ ట్యాంక్ సంబంధించి కట్టడానికి